హాయ్ హాయ్ అందరికీ. హాయ్ అందరికీ నమస్కారం. భయపెట్టకండి ప్లీజ్. ఓకే, జాగృతి కాలేజ్ అంటే సౌండ్ చాలా ఉంది. నైస్ నైస్. ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఆ ఇద్దరిలో నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడి వరకు నన్ను కుదరట్లేదు అన్నా కూడా మీరు తప్పకుండా రావాలి, అందరూ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి నన్ను ఇక్కడికి పిలిపించిన చైర్మన్ గారు సుభాష్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ అండి. అండ్ డైరెక్టర్ శ్రావణి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సారీ కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ ఇష్యూ. నేను కూడా మా సార్ వాళ్ళే ఆబ్వియస్గా ప్రోగ్రామ్స్ అయితే ఇట్లనే కూర్చొని విన్న ఒక స్టూడెంట్నే. సో మీరందరూ సరే, నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా. నా పేరు గుత్తా నాగదుర్గ, మాది నల్గొండ. ఈ ఫోక్ డాన్సర్ యూట్యూబ్లో సాంగ్స్ కన్నా ముందు నేను ఒక కూచిపూడి డాన్సర్ని. నేను ఫోక్ డాన్సర్ కాదు, ఐఎమ్ నాట్ అ ఫోక్ డాన్సర్, ఐఎమ్ అ కూచిపూడి డాన్సర్. నా యూకేజీ నుంచి నేను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, వినండి. ఐఎమ్ అ జర్నలిజం గ్రాడ్యుయేట్, ఆల్సో వర్క్డ్ ఫర్ హెచ్ఎంటీవీ అండ్ మాస్టర్స్ ఇన్ కూచిపూడి చేశాను. నాకు నాగదుర్గ నృత్యాలయం అనే ఒక డాన్స్ స్కూల్ ఉంది. ఓన్లీ కూచిపూడి డాన్స్ మాత్రమే నేర్పిస్తాను. నేను కూడా చదువుకోండి అని చెప్పి ఏదో కాలేజ్ ఈవెంట్కి వచ్చానని అలా చెప్తే మీకు విసుగ్గానే ఉంటుంది. బట్ ఒక నిజం చెప్పనా మీ అందరికీ, మీరు ఏ ఆర్టిస్ట్ని అడిగినా, ఏ సెలబ్రిటీని అడిగినా, ఎవరిని అడిగినా చదువుకోండి అనే చెప్తారు ముందు. విన్నారా ఎప్పుడైనా వాళ్ళ స్పీచ్లు? ఎవరైనా చదవద్దు, మీకు నచ్చింది చేయండి అని చెప్పారా? చదువుకోండి, అదే చెప్తాను నేను కూడా. మీరు గర్ల్స్ ప్లీజ్ ఒకసారి, నేను ఒక డాన్స్ టీచర్ని కూడా, సో నాకు కొంచెం అటెన్షన్ కావాలి ఆబ్వియస్గా. ఒక సిస్టర్గా భావించుకోండి నన్ను, ఒక సిస్టర్గా నేను మీకు సజెషన్ ఇస్తున్నాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మీరు ఆ ఏజ్ దాటి నెక్స్ట్ మీరు జాబ్ చేసే ఏజ్లోనైనా ఆ టైంలో మీకు ఎడ్యుకేషన్ అఫ్కోర్స్ చేయొచ్చు, మీరు ఓపెన్లో ఇంటర్ డిగ్రీ అవన్నీ చేయొచ్చు, కానీ మీకు ఒక థాట్ ఉంటుంది, అరే నేను ఆ ఏజ్లో మిస్ చేశానే అని చెప్పి. అలాంటిది లేకుండా మీరు కొంచెం ఎక్కువ అటెన్షన్ మీ కెరీర్ పైనే పెట్టుకోండి, ఫర్దర్ అన్నీ కాకుండా. ఆల్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను నేను. అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి, అంటే నేను హాబీస్ కానీ ప్యాషన్ గురించి వదిలేయమని చెప్పట్లేదు, వేరే ఎలాంటివి పెట్టుకోకుండా ఎడ్యుకేషన్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ బోరింగ్గా ఫీల్ అవ్వకండి. ఇంకొక చిన్న విషయం చెప్తాను. నేను ఐఎమ్ అన్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ బేసిక్గా. ఇలాగే నేను కూచిపూడి పర్ఫార్మెన్సెస్ ఇప్పటి వరకు నా యూకేజీలో నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 23 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్, ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ అయింది నేను డాన్స్ స్టార్ట్ చేసి. స్కూలింగ్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది, ఓన్లీ నా కూచిపూడి ప్రోగ్రామ్స్కి మాత్రమే నేను స్కూల్ బంక్ చేసేదాన్ని. ఇది నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా గుర్తుంటుందని చెప్తున్నా. సో నాకు మా ప్రిన్సిపల్ సార్ చాలా సీరియస్ అయ్యేవాళ్ళు, ఎందుకు నువ్వు స్కూల్కి రావట్లేదు, స్కూల్ డుమా కొడుతున్నావు, బంక్ చేస్తున్నావు అని చెప్పేసి. సో నేను మ్యాథ్స్లో కొంచెం యావరేజ్ స్టూడెంట్, కానీ సోషల్ చాలా బాగా చదివేది. మా సార్ సబ్జెక్ట్ వచ్చి సోషల్ అండ్ ఇంగ్లీష్, సో నేను అందులో చాలా టాప్ స్కోర్ చేసేదాన్ని. సో ఎండ్ ఆఫ్ ది డే నాకు 10th స్కోర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, నాకు 10th మా సార్స్తో చాలా క్లాషెస్ అయినాయి. అంటే ఆబ్వియస్గా నన్ను తిట్టడము, లేకపోతే నిల్చోబెట్టడము, స్కూల్ డుమా కొడుతుంది, ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంది, అది ఇది అని చెప్పి. బట్ నా 10th రిజల్ట్స్ వచ్చిన రోజు మా ప్రిన్సిపల్ సార్ చాలా ఈగర్గా మా స్కూల్ అంత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నాగదుర్గ రిజల్ట్స్ చూడండి, ఆ అమ్మాయి ఫెయిల్ అయిందేమో అని చెప్పారు. సో ఫస్ట్ మొత్తం అందరిలో కల్లా ఆల్ 3-4 సెక్షన్స్లో నా రిజల్ట్సే మా సార్ చూశాడు. అండ్ ఐ స్కోర్డ్ 9.8.
నేను మా సార్ కోసమో ఎవరి కోసమో కాదు, నేను చదివింది నేను బట్టి పట్టలేదు. బేసిక్గా నేను నేర్చుకున్నాను, వెళ్ళి రాశాను అంతే. ఐ స్కోర్డ్ 9.8. మా సార్ అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మా సార్ నాకు సారీ ఫీల్ అయ్యారు. ఒక ప్రోగ్రాంలో మాకు టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళ నుంచి మాకు జూనియర్స్కి చిన్న సజెషన్స్ ఇవ్వమని చెప్పిన ఒక ప్రోగ్రాంలో మా సార్ సారీ ఫీల్ అయ్యారు. అండ్ హీ సెడ్ దట్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ నా తర్వాత నా స్టూడెంట్స్, మాది నల్గొండలోనే నా స్టూడెంట్స్ ఇప్పుడు సేమ్ స్కూల్లో చదువుతున్న వాళ్ళని మీరు ఏది అన్న సండేస్ వాళ్ళకేవో క్లాసెస్ ఉన్నాయి స్కూల్లో. సో మా స్టూడెంట్స్ వచ్చి నాకు చెప్తారు, అక్క ఆంటోనీ సార్ సండే రోజు స్కూల్ కానీ క్లాస్ కానీ డుమ్మా కొడతా అంటే ఒప్పుకోరు, బట్ నాగదుర్గ అక్క దగ్గర డాన్స్ క్లాస్ అయితేనే ఒప్పుకుంటాను, మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. సో ఇక్కడ అండ్ మీ అందరికీ ఇంకొకటి ఏం చెప్తానంటే, సార్స్ మనకి ఆబ్వియస్గా పెద్దవాళ్ళు కానీ టీచర్స్ కానీ మన సంస్కృతి సాంప్రదాయం అని చెప్తారు. మీకు స్పెషల్గా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అవుట్డేటెడ్గా ఉండడం ఏంటి, కొంచెం మనం ఇట్లా రెడీ అవ్వాలి, అట్లా రెడీ అవ్వాలి, ఇవి చేయాలి, ఈ రీల్స్ చేయాలి, ఆ డాన్స్లు వేయాలి అని ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది అది ఈ ఏజ్లో. బట్ మీకు రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ ది ట్రెడిషన్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత స్టైలిష్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళినా కూడా మీరు ఒక చీర కట్టుకొని బయటికి వెళ్తే చేతులెత్తి నమస్కరిస్తారు జనాలు. ఇది నేను గమనించింది, చూసింది. సో నేను ఇది మీకు సిస్టర్గా భావించి, అంటే ఒక సిస్టర్ సజెషన్ ఇస్తుంది అనుకుంటారో ఎలా అనుకుంటారో మీ ఇష్టం, తీసుకునే వాళ్ళు తీసుకోండి. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇవి చాలా ఉపయోగపడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, అబ్రాడ్కి వెళ్ళి చదువుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళే మన ట్రెడిషన్స్ ఫాలో అవుతూ చీరలు కట్టుకొని అంత బాగుంటున్నారు, అంత పద్ధతిగా మన ట్రెడిషన్స్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. నాకు చాలామందిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆబ్వియస్గా నా స్టూడెంట్స్ని అయితే నేను రీల్స్ చేయడానికి కూడా అలౌ చేయను, డాన్స్ క్లాస్కి స్లీవ్లెస్ కూడా వేసుకొని ఇవ్వను. ఒక స్ట్రిక్ట్ అవుట్డేటెడ్ టీచర్ లాగా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు, కానీ ఇది మీకు ముందు అర్థమవుతుంది. అండ్ డెఫినెట్గా రెస్పెక్ట్ అనేది మీ ట్రెడిషన్ నుంచి మీకు వస్తుంది. చూసిన జనాలు చేతులెత్తి నమస్కరిస్తారు, అంతవరకు నేను చెప్పగలుగుతాను, మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ కమింగ్ టు మీ, నా సాంగ్స్ అన్నీ చూస్తారా? నేను అంత ప్రొఫెషనల్గా స్పీచ్ ఇచ్చే పర్సన్ని కాదు, జస్ట్ అలా మీతోని మాట్లాడదామని వచ్చాను. నా సాంగ్స్ అన్ని చూసి నన్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ప్రౌడ్గా ఒకటి చెప్పుకోగలుగుతాను, ఏంటంటే ఫోక్లో నాది ఏ సాంగ్ కూడా డ్యూయట్ సాంగ్ ఉండదు. ఆల్ మై సాంగ్స్ ఆర్ సోలో సాంగ్స్. నాతో ఎవరైనా అబ్బాయిని చూసారా? సో నా సాంగ్స్లో, నా ప్రొఫెషన్ వరకు వస్తే ఏంటంటే సాంగ్స్లో మేల్తో చేయకుండా నాకు ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో సోలో సాంగ్సే చేశాను. ఇప్పటి వరకు 300+ సాంగ్స్ నేను చేశాను. అండ్ అందులో మీరు చూసిన పాటలు, నన్ను ఆదరించినందుకు నాకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈజ్ ఎ స్మాల్ వర్డ్. ఇంకా గర్వంగా చెప్పుకోగలిగిన ఒక విషయం ఏంటంటే, నాకు ఫోక్లో ఏ ఆర్టిస్ట్కి లేని ఒక రెస్పెక్ట్ నాకు ఇస్తారు. అండ్ నాకు అది చాలా చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా నాకు మీ అందరినీ చూస్తుంటే, ఒకప్పుడు మా సార్లు ఇలాగే మాకు ఏదైనా ప్రోగ్రామ్ అయ్యి మీటింగ్ అయితే అలా కూర్చొని అక్కడ మీలాగే కొంతసేపు వింటూ కొంతసేపు ఫోన్లో చూసుకుంటూ అలా చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చి మాట్లాడమంటే మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఏంటి ఇలా చెప్తుంది, ఇవన్నీ చెప్తుంది అని అనుకుంటున్నారేమో, డాన్స్ వేయకుండా ఏంటిదంతా మాకు అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నాది ఒక మూవీ రిలీజ్ అవుతుంది, ఎవరైనా విన్నారా? సో ఫోక్ నుండి ఒక ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఒక మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది, దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కలివి వనం అనే ఒక మూవీ చాలా త్వరలో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ కూడా ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనమాట. అండ్ ఇందులో చాలా పెద్ద ఆర్టిస్ట్, సమ్మెట గాంధీ గారు యాక్ట్ చేశారు, రఘుబాబు గారు, బిత్తిరి సత్య అన్న, అండ్ చాలామంది చాలా పెద్ద ఆర్టిస్ట్ చేశారు. చాలా అద్భుతమైన మూవీ కలివి వనం
అంటే అడవి గురించి మూవీ. ఇదేదో లవ్ స్టోరీయో కమర్షియల్గా అది కాదండి. ఇప్పుడు నేను ఏదో రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ ట్రెడిషన్ అని ఎలా అయితే చెప్పానో, ఈ మూవీ చూసి బయటికి వచ్చిన వాళ్ళు మొక్కని చూస్తే చేతులెత్తి దండం పెడతారు. సో అలాంటి ఒక అద్భుతమైన మూవీ మేము చేసాము. కలివి వనం డెఫినెట్గా రిలీజ్ అవుతుంది చాలా త్వరలో. మీరు అందరూ చూడండి. ఫోక్ సాంగ్స్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో, అండ్ ఈ మూవీకి కూడా నన్ను అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అఫీషియల్గా ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, త్వరలో ఒక తమిళ్ మూవీతో కూడా మీ ముందుకు రాబోతున్నాను, తమిళ్ అండ్ తెలుగు మూవీతోని. అండ్ మీరు ఆబ్వియస్గా సాంగ్స్ ఎలా అయితే చూసారో, మూవీస్ కూడా మంచి స్టోరీస్తోనే మీ ముందుకు వస్తున్నాను, అది కూడా చూడండి. అండ్ వీటన్నిటికన్నా ముందు మీలో ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు? ఒకసారి చేయలేదండి డాన్సర్స్. సో డాన్స్ని ప్యాషన్గా తీసుకుందామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీ క్లాసికల్ డాన్సర్? నో. సింగర్స్? సో మీరు స్పోర్ట్స్లో ఉన్నా, సింగింగ్లో ఉన్నా, డాన్స్లో ఉన్నా, అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఎందులో ఉన్నా కూడా ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేస్తూనే మీరు ఏదైనా చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఏదైనా ఆడిషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ, అక్కడ వెళ్ళినా మీ క్వాలిఫికేషన్ డెఫినెట్గా అడుగుతారు. క్వాలిఫికేషన్ పేరు వింటేనే రెస్పెక్ట్ వస్తుంది, అది కూడా నిజం. సో మీరు ప్యాషన్తో పాటు మీ క్వాలిఫికేషన్ని కూడా ఒక మార్క్లో పెట్టుకోండి. మంచి పర్సంటేజెస్తోని మంచిగా సెటిల్ అవ్వండి, మంచి కెరీర్ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను మళ్ళీ ఒకసారి ఇక్కడ నన్ను పిలిచినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. చాలామంది యాక్టర్స్ చూసాము, పెద్ద పెద్ద యాక్టర్స్ని చూసాము. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, కానీ ఇక్కడ మేడం డౌన్ టు ఎర్త్ సొసైటీ మీద, సమాజం మీద మొత్తం సమాచారం మేడం దగ్గర ఉంది. నేను అనుకున్నాను ఫ్లోక్ సింగర్ డ్యాన్స్కి సంబంధించే ఉంటుంది, డ్యాన్స్ మాట్లాడతారేమో అంటే డ్యాన్స్ కాదు, సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా మాట్లాడారు. మీకు చక్కటి మెసేజ్ ఇచ్చారు మేడం. అక్కలాగా భావించి చీరను ధరించి బయటికి వచ్చి చూడండి, చేతులెత్తి మొక్కుతారని చెప్పింది. అలాంటి వర్డ్స్ ఎవరు చెప్తారు? హీరోయిన్స్లో చాలామందిని చూశాను, సక్రమంగా తెలుగు కూడా మాట్లాడడానికి రాదు. ఇక్కడ మేడం తెలుగు మాట్లాడుతూ చదువు గురించి, సమాజం గురించి, డ్యాన్స్ గురించి, సాంగ్స్ గురించి చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థి దశలో తాను చదువుకున్నటువంటి చదువుకు, ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధాన్ని కలుపుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకొస్తూ ఇలాంటి అవకాశాన్ని ఛేదించుకున్నటువంటి మన యూట్యూబర్, హీరోయిన్గా యాక్టింగ్ చేస్తున్నటువంటి మేడం గారికి నిజంగా జాగృతి కళాశాల తరపు నుంచి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఎవరెవరైతే మేడం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, అవునా కాదా? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి, అన్ని అప్డేట్స్ వస్తాయి. యూట్యూబ్ గురించి మాకు ఎక్కువ తెలియదు, విద్యార్థులకి ఎక్కువ తెలుస్తుంది. ఇన్స్టా గురించి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. నిజంగా చాలా చక్కటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ కాలేజ్ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా అడిగిన వెంటనే కాదనకుండా కళాశాలకి రావడం జరిగింది. చక్కటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ క్లాసికల్ డ్యాన్స్ మేడం ఒకసారి డ్యాన్స్ చూస్తారు, తర్వాత గోర్మాటి సాంగ్ ఇంతకుముందు చేశారు కదా, బాంగ్డా పిలువండి కొద్దిగా. క్లాప్స్ గట్టి కొట్టండి. లంచ్ చేయాలి ఇప్పుడు.
ఎవరు బుక్కనుగులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం ఏడు వర్ణాల నీ వలపు హరిమేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిక్కు నా వేళ్ళకి దినకు దినది బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడిగా అది వాయించవా డీజే కళ్యాణ్ కుమార్ ఎక్స్మో దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా బలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుకుందాం అన్నను హోటల్ ఆపన్ను. అరే సాంగ్ లేకపోతే వేరు సార్ ఇంగ్లీష్ సార్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లేదు ప్రవీణ్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు.
అమ్మా నేను ప్రయత్నం చేస్తా డి అడిషన్స్ జరుగుతాయి ఆ టైంలో నేను కాలేజ్ తరపు నుంచి బాబుకు నా ప్రయత్నం ఎంతైనా సరే పెడతాను ఎందుకంటే మల్టీ టాలెంటర్స్ అక్కడికి వస్తారు మీకు ఇంతకుముందు కూడా తీసుకెళ్ళింది ఇక్కడికి మన కాలేజ్ తరపు నుంచి నేను ఏ విధంగా అయినా సరే ఒక్క అవకాశం మన కాలేజ్ తరపు నుంచి ఈ అబ్బాయికి అవకాశం ఇప్పిస్తా కానీ అక్కడ ఈ అబ్బాయి పార్టిసిపేషన్ చేసుకుంటే తాను డ్యాన్స్ ప్రూఫ్ చేసుకుంటే అన్న చేతను నేను స్టేజ్ పైకి తీసుకోవడమే అవకాశం ఇవ్వడం నా బాధ్యత కానీ అక్కడ పోయిన తర్వాత నేను ఏం చేయలేదు అదొకటి ఎందుకంటే నేను ఇంత వేదికగా ఇంతమందికి చెప్తున్నాను నేను అక్కడికి స్టేజ్ వరకు మాత్రమే తీసుకెళ్తాను కానీ అక్కడ పర్ఫార్మెన్స్ చేయించడం చాలా వంతు. అందుకోసం ఈ యొక్క అవకాశం ఈ దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి మల్టీ టాలెంటెడ్స్ ఉంటారు కాబట్టి నేను ఏ విధంగా అయినా సరే ఏ రికమెండేషన్ అయినా సరే పెట్టి ఈ అబ్బాయికి స్టేజ్ దాకా అవకాశం ఇస్తున్నాను అది ఖచ్చితంగా నేను చేస్తాను ఆ తర్వాత కనిస్తాను ఓకే సార్ ఆడవాళ్ళు అనేది చేస్తాం సార్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా సార్ ఈ ఛాన్స్ కోసం చాలాసార్లు అసలు పోయినా కానీ రిజెక్ట్ చేసినారు ఎవరు సపోర్ట్ చేయలేరు నాకు అయినా నేను నా ఓన్తోటి నేను నేర్చుకున్నాను సార్ ఈ డ్యాన్స్ అనేది చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఈ కాలేజ్ పేరు అనేది నిన్న పెడతా సార్ థ్యాంక్ యూ ఇంకోటమ్మా ఎవరికన్నా ఇంకా మల్టీ టాలెంటెడ్స్ ఎయిటింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికన్నా టచ్ ఉంటే చెప్పండి ఇప్పటికి అవకాశం ఉంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్లో ఈటీవీలో 1 month ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు ఎవరన్నా అవకాశం ఉంటే చెప్పండి గర్ల్స్ ఈ అవకాశం కూడా ఎయిటింగ్లో ఎవరికైనా టాలెంట్ ఉంటే కూడా ఇది కూడా మీకు అవకాశం ఓకే థ్యాంక్ యూ పరశురామ్ కొంచెం ఇటు సైడ్ రారా कमल जाली सपना दयाली रानी मुखर्जी नटी कमल जाली सपना दयाली रानी मुखर्जी नटी क्या नटी न मारली मिट्टी मला क्या नटी न मारली मिट्टी